Hi friends, good morning all of you. Welcome to Maths with Money channel. So today we will discuss Forest Beat Officer Mathematics paper of mains exam. సో రీసెంట్గా మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జరిగింది మెయిన్స్. సో దాంట్లో మనకి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అని ఒక పేపర్ ఉంటుంది. దాంట్లో మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ మాత్రం అంటే అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ ఆర్ మ్యాథమెటిక్స్ అన్నమాట. సో ఆ 50 క్వశ్చన్స్ మనం ఇవాళ డిస్కస్ చేస్తాం. సో ఆల్రెడీ ఈ ఇనీషియల్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి, కీ మిస్టేక్స్. సో మీరు అది రెస్పాన్స్ వాళ్ళకి పెడితే ఆ కీ మిస్టేక్స్ వాళ్ళు చూసి వాటికి యాడ్ స్కోర్ ఇవ్వడం కానీ ఏదైతే అది చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆ కీ మిస్టేక్స్ కూడా ఏ క్వశ్చన్స్ ఉన్నాయో కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద వీడియో with the first question. See the first one. The LCM of 12.5, 33, 1/3, 50 and 5/7. సో ఇవి ఏంటంటే ఇవి ఫ్రాక్షన్స్. ఓకే, సో 12.5 అంటే ఎంతమ్మా 25/2 అండ్ 33 1/3 అంటే ఇట్ ఈస్ 100/3 అండ్ 50 అంటే 50/1 అండ్ 5/7. So what about the LCM of the fractions? It is equal to LCM of the numerators by HCF of the denominators. Antena, that is the formula we have. So now tell me, 25/2, LCM of 25, 100, 55. LCM entama 100. And what about HCF of 2317? It is 1. So 100/1, it is 100 is the LCM of these fractions. Okay. Next question, second one. The HCF of two numbers is 21 and their LCM is 4641. If one of the two numbers lies between 200 and 300, then the difference of those two numbers. Chala manchi questions ichchadu sare. So HCF of two numbers 21 kabatti let the numbers are 21A and 21B. Okay. Now what is the LCM of 21A and 21B? It is equal to 21AB. అంతేనా? అండ్ ఏబి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు జీసీడీ 1 అనమాట. ఓకే, ఏబి ఆర్ నెంబర్ సచ్ దట్ దేర్ జీసీడీ ఇస్ 1. సో 21 ఏబి ఎంత ఇచ్చాడు? 4641. సో 21తో క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. ఎంత అవుతుంది చూడండి, 21 2s 42, ఇంకా 44 ఉంటుంది. సో 21 2s ఇంకా 21 ఉంటుంది, 21 1s. సో ఏబి ఎంతమ్మా? 221. సో 221 ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ గా రాయండి దీనికి. 221 13th అవుతుందా? ఎస్, 13 1s 13 7. సో 13 and 17. సో వాట్ అబౌట్ ద నెంబర్స్? ద నెంబర్స్ ఆర్ 21 into 13 is one number and 21 into 17 is another number. ఓకే, ఇప్పుడు మీరు ఈ నెంబర్స్ ఇవే అవుతాయా లేకుండా వేరేవి అవుతాయా? ఎందుకు సార్ వేరేవి కాకుండా ఇవే మీరు తీసుకుంటున్నారు అంటే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, ద నెంబర్స్ లైస్ బిట్వీన్ 200 and 300. ఇప్పుడు నేను మీకు ఇంకోటి కూడా చెప్పచ్చు. I can write 221 as 1 and 221. అంతేనా? 1 into 221 కూడా రాయొచ్చు కదా. అప్పుడు కూడా వాటి రెండింటి మధ్యన హెచ్సిఎఫ్ జీసీడీ ఏబి ఏ కామా బి అనేది 1 కదా. కాబట్టి మనం అప్పుడు నెంబర్స్ ఏమవుతాయి? 21 into 1 and 21 into 221 ఆర్ ద నెంబర్స్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ నెంబర్ అయినా కూడా 200కి 300కి మధ్యలో ఉందా? లేదు. ఓకే, సో కాబట్టి వాడు ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అంటే డెఫినెట్గా ఏ వాల్యూ బి వాల్యూ అనేది 13 and 17 అయితేనే ఈ నెంబర్స్ అనేవి మీకు 200కి 300కి మధ్యలో ఏదో ఒక నెంబర్ ఉంటుంది. కావాలంటే చెక్ చేయండి, 21 into 13 ఎంతమ్మా? 273. సో విచ్ లైస్ బిట్వీన్ 200 to 300. సో 13 అయిందంటే ఆటోమేటిక్గా ఇంకో 21 into 17. ఓకే, కానీ ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ దోస్ టూ నెంబర్స్. అంటే 21A minus 21B. అంటే ఇఫ్ ఐ టేక్ 21 కామన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ A అండ్ B? 13 minus 7 4. సో 21 into 4 దట్ ఈస్ 84 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, సో అంటే రేపు పొద్దున్న మీకు ఇలాగే అడగకుండా ఇప్పుడు వన్ ఆఫ్ ద టూ నెంబర్స్ లైస్ బిట్వీన్ అని చెప్తూ మీకు ఫర్ సపోజ్ వేరే నెంబర్ ఏదో ఇచ్చాడు అనుకోండి, అంటే 3000 to 5000 మధ్యలో ఉంటుంది ఒక నెంబర్ అన్నాడు అనుకోండి. ఇఫ్ ద నెంబర్ లైస్ బిట్వీన్ 3000 to 4000, దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ దోస్ టూ నెంబర్స్? ట్రై చేయండి, నాకు చెప్పండి ఆన్సర్. ఓకేనా? ద క్వశ్చన్ సేమ్, హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 21 అండ్ దేర్ ఎల్సిఎం ఇస్ 4641 అండ్ ఇఫ్ వన్ ఆఫ్ ద టూ నెంబర్స్ లైస్ బిట్వీన్ 3000 to 5000, 4000 కాదు, 3000 to 5000, then what is the difference between those two numbers? Try just cheppandi. Next, third one. If 3 is added to the denominator of a fraction, the fraction becomes 1/2. And if 2 is added to the numerator, the fraction becomes 1. The fraction is.
సో చూడండి ఇలాంటి వచ్చేటప్పుడు త్రూ ఆప్షన్స్ వెళ్ళిపోవడం బెటర్. సో ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు ఫ్రాక్షన్ బికమ్స్ 1 అన్నాడు. ఫ్రాక్షన్ బికమ్స్ 1 ఇప్పుడు న్యూమరేటర్కి 2 యాడ్ చేస్తే, అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 2 ఉంటుంది అంతేనా. ఎక్కడ డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 2 ఉంది చూడండి, 2 ఇక్కడ ఉందా. సో ఇప్పుడు నేను 5కి 2 యాడ్ చేశాను అనుకోండి, 7/7 1 ఇది అవుతుంది. 3 + 2 5/7 ఇది కాదు, 5 + 2 7/9 ఇది కాదు, 10 + 2 12/11 ఇది కాదు. సో ఓన్లీ ఆప్షన్ 1 అదే ఆన్సర్. అలా కాకుండా ప్రొసీజర్ చేసుకోవాలంటే లెట్ ద ఫ్రాక్షన్ ఈజ్ x/y. సో ఇచ్చిన కండిషన్ ఏంటి, ఫస్ట్ది డినామినేటర్కి 3 యాడ్ చేశాడంట y/3. సో x అలానే ఉంది, అప్పుడు ఫ్రాక్షన్ ఏమో 1/2. సో వాట్ ఈస్ ద అనదర్ కండిషన్, 2 ఈజ్ యాడెడ్ టు ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అలానే ఉంది, అప్పుడు ఫ్రాక్షన్ 1. సో అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది, x + 2 = y. మరి ఈ ఈక్వేషన్ ఏమవుతుంది, 2x = y + 3. సో y ప్లేస్లో నేను x + 2 వేసాను అనుకోండి, x ఇటు వచ్చేస్తే 2x - x, x = 5. సో y = 7. సో వాట్ ఈస్ ద ఫ్రాక్షన్, 5/7. అలా చేసుకోవాలి, ఇది ప్రొసీజర్. బట్ ఆప్షన్స్ నుంచి వెళ్ళిపోతేనే బెటర్ అన్నమాట మనకి. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ 4th one, a father's age was 5 times his son's age 6 years ago and will be 3 times son's age after 2 years. Then the ratio of their present ages. చాలా సింపుల్, ఇది ప్రెజెంట్ అనుకుందాం. ప్రెజెంట్ కన్నా 6 years క్రితం, ఓకే -6 years క్రితం ఫాదర్కి సన్కి రేషియో ఎంత, తర్వాత ప్రెజెంట్ నుంచి 2 years తర్వాత +2 years తర్వాత ఫాదర్కి సన్కి రేషియో ఎంత అనేది చూద్దాం. సో 6 సంవత్సరాల క్రితం ఎంత, 5:1 రేషియో అంతేనా. సన్ కనుక 1 అనుకుంటే 5 times ఫాదర్. నెక్స్ట్ 2 years తర్వాత ఎంత, 3 times, అంటే సన్ కనుక 1 అనుకుంటే ఫాదర్దేమో 3 times. ఇప్పుడు మనం ఇలాంటప్పుడు ఏం చేయాలని చెప్పాను నేను, డిఫరెన్స్ చూడాలి. 5కి 1కి డిఫరెన్స్ ఎంత, 4. 3కి 1కి డిఫరెన్స్ ఎంత, 2. సో ఈ డిఫరెన్స్ కూడా 4 అవ్వాలంటే దీన్ని ఎంతో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. 2 3 6, 2 1 2. అంటే ఇనీషియల్గా ఫాదర్ ఏజ్ 5 parts ఉన్నది, ఇప్పుడు ఎంత అయింది, 6 parts అయింది. ఎంత పెరిగింది, 1 part పెరిగింది. ఈ 1 part ఎంత ఇయర్స్ని రిప్రజెంట్ చేస్తుంది, 6 + 2 అంటే టోటల్ 8 yearsని రిప్రజెంట్ చేస్తుంది. 1 part 8 years అయితే, 1 part 8 years అయితే ఫాదర్ ఏజ్ ఎంత, 5 parts. ఓకే 5 parts అప్పుడు ఎంత అవుతుంది, 40 years. సన్ ఎంత, 1 part అంటే 8 years. ఇది ఎప్పుడు 6 సంవత్సరాల క్రితం. కానీ వాడు ప్రెజెంట్ ఏజెస్ అని అడుగుతున్నాడు. 6 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాలు అయితే ఇప్పుడు ఎంత, 46 సంవత్సరాలు. ఎవరిది, ఫాదర్ది. 6 సంవత్సరాల క్రితం కొడుకుది 88 సంవత్సరాలు అయితే ఇప్పుడు ఎంత అవుతుంది, 8 + 6 14. సో వాటి యొక్క రేషియో అడుగుతున్నాడు, 46:14. అంటే ఇది ఎంతమ్మా, 23:7. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ 2. దట్స్ ఇట్. నెక్స్ట్, if 2 power x + 1 + 3 power y = 59 and 2 power x + 3 + 3 power y + 1 is equal to 209, the length of the hypotenuse of the right angle triangle having x and y as sides. అంటే ఈడేమడుగుతున్నాడంటే ఒక సైడ్ x ఒక సైడ్ y ఉంటే దీని యొక్క వాల్యూ, హైపోటెనస్ వాల్యూ ఏమవుతుంది, x² + y² వాల్యూ అడుగుతున్నాడు. ఇది సో ఇచ్చిన కండిషన్ ఏంటి అంటే 2 ఈక్వేషన్లు ఇచ్చాడు, దాని నుంచి సాల్వ్ చేసుకోమంటున్నాడు. చేయొచ్చు కదా, మనం ఈజీగా చేయొచ్చు. సో 2 power x + 1 అంటే ఎంత, 2 power x × 2 అంటే 2 × 2 power x + 3 power y = 59 అంతేనా. ఓకే, ఇక్కడ చూడండి 2 power x + 3 అంటే 2 power x × 2³ 2³ అంటే ఎంత, 8. సో 8 × 2 power x + 3 power y + 1 అంటే 3 power y × 3 power 1 అంటే 3 × 3 power y = ఎంత, 209. ఇది కదా వాడు ఇచ్చింది. ఇప్పుడు మనం ఏదో ఒకటి ఎలిమినేట్ చేయండి, 2 power xని కానీ 3 power yని కానీ. ఇప్పుడు నేను దీన్ని 3తో మల్టిప్లై చేశాను అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది నాకు, 6 × 2 power x + 3 × 3 power y = 3 × 59 అంటే 177 అంతేనా. ఎస్. సో ఇప్పుడు మైనస్ చేసేద్దాం. మైనస్ చేసాం అనుకోండి, ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. 8 - 6 2 2 × 2 power x = 209లో 177 తీస్తే ఎంత, 32 అంతేనా. సో అంటే 2 1s 2 16s 16 అంటే 2 power 4. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x, x ఎంత వచ్చింది, 4. x 4ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి.
ఓకే, అప్పుడు మీకు ఇక్కడ ఎంత వస్తుంది 2 power 4 అంటే 16 into 32, 59 minus 32 అంటే 27. సో 3 power y 27 అంటే 3 cube కదా. సో y ఈక్వల్ టు ఎంత 3. సో x 4 y 3 అయితే ట్రిప్లెట్ బట్టి ఇది 4 ఇది 3 అయితే అప్పుడు హైపోటెనస్ ఎంత అవుతుందమ్మా 5. సో వేర్ ఈస్ దట్ ఆప్షన్ 3. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ 6th one. If 3C2933K is divisible by both 5 and 9, where C and K are single digit natural numbers. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది రేపు పొద్దున మీకు హోల్ నెంబర్స్ అని చెప్తే ఆన్సర్ మారిపోతుంది. సింగిల్ డిజిట్ నేచురల్ నెంబర్స్ అన్నాడు. నేచురల్ నెంబర్స్ కాబట్టి ఎంత అవ్వచ్చు. సో నేచురల్ నెంబర్స్ అంటే దే స్టార్ట్ ఫ్రమ్ 1. సో 1 2 3 అండ్ సో ఆన్ అలా ఉంటాయి, అంతేనా. ఇప్పుడు మనకి 5తోనే డివిజిబుల్ అవుతుందంట, 9తోనే డివిజిబుల్ అవుతుందంట. 5తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ యూనిట్ డిజిట్ ఎంత అవ్వాలి, 0 కానీ 5 కానీ అవ్వాలి. సో 0 అనేది నేచురల్ నెంబర్ కాదు కాబట్టి కే వాల్యూ ఎంత 5. ఇది తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు నెంబర్ చెప్పండి. 3C2933K. కే అంటే 55. ఇప్పుడు దేంతో ఇక్కడ అవ్వాలి 9తో అవ్వాలి అంటే డిజిటల్ సమ్ 0 అవ్వాలి. అంటే 9తో ఉన్న నెంబర్స్ అన్ని క్యాన్సిల్ చేసేయండి. 9 తీసేయండి. 3 + 3 + 3 9 తీసేయండి. 5 + 5 10 అంటే 1 ఇంకుంటుంది 9. 1 + 2 3 అంటే 3 అనేది ఇంకా ఇక్కడ C ఉంది. సో C + 3 అనేది దేంతో డివిజిబుల్ అవ్వాలి, 9తో డివిజిబుల్ అవ్వాలి. అంటే అప్పుడు C ఎంత అవ్వాలి 6 అవ్వాలి, అంతేనా. ఎస్. సో 6. ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, K + C అడుగుతున్నాడు. అంటే ఎంతమ్మా 5 + 6 11. దట్స్ ఇట్. ఎక్కడ ఉంది ఆప్షన్ 3. క్లియర్. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్కి నాకు ఆన్సర్ చెప్పండి. వేర్ C అండ్ K ఆర్ సింగిల్ డిజిట్ హోల్ నెంబర్స్ అనుకోండి. హోల్ నెంబర్స్ అనుకుంటే దెన్ వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్, ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ రాసేది చాలా వాల్యూస్ వస్తాయి. వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ C + K ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ log of x + y by 5 ఈక్వల్ టు ఆఫ్ log x + log y, దెన్ x by y + y by x ఈక్వల్. ఇలాంటివి మనం లాగర్థమ్స్లో చేసాం, చాలా ఈజీ. log x + log y అంటే ఎంతమ్మా log xy. ఈ 1/2 ఉన్నది పవర్లో పంపిస్తే log xy హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. xy హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 అంటే ఎంతమ్మా, ఇట్ ఈస్ నథింగ్ బట్ log ఆఫ్ √xy, అంతేనా. లెఫ్ట్ సైడ్లో ఏముంది log ఆఫ్ x + y by 5 ఉంది. సో యాంటీ లాగ్ అప్లై చేస్తే లాగ్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ వస్తుంది x + y = 5√xy, అంతేనా. ఇప్పుడు వాడు ఏమడిగాడు మీకు x by y + y by x. ఒక్కొక్కసారి ఇక్కడే మీకు ఏమడుగుతాడు తెలుసా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పేసి √x by √y + √y by √x అడుగుతాడు. నాకు ఇది ఎంత వస్తుందో ఆన్సర్ చెప్పండి. ఓకే, ట్రై చేయండి, సరిపోతుంది, ఏం పర్లేదు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఇది మీరు ట్రై చేస్తే నెక్స్ట్ స్టెప్ అదే అనమాట. అది చేస్తే బెటర్, లేదు అంటే ఇక్కడ హోల్ స్క్వేర్ చేసుకోవచ్చు, అదొక మెథడ్. ఇప్పుడు నేను దీని నుంచి ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఈ √xyని నేను రెండు వైపులా డివైడ్ చేశాను. ఓకే, ఎందుకంటే రేపు పొద్దున ఈ ప్రాబ్లం ఇక్కడ దాకా అడగచ్చు. అప్పుడు మనం స్క్వేరింగ్ రూటింగ్ అని చేయకూడదు. ఇలా చేసుకుంటే ఎంత వస్తున్నప్పుడు x by √xy ఇండివిజువల్గా డివైడ్ చేయండి. √x by √y ప్లస్ √y by √x ఈజ్ ఈక్వల్ టు 5, అంతేనా. ఎస్. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ చెప్తుంది √x by √y కనుక నేను ఏ అనుకుంటే అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుందమ్మా, a + 1/a = 5 అంతేనా అయింది. మరి ఆడ అడిగిన క్వశ్చన్ ఏంటి, a² + 1/a², అంతేనా. ఇప్పుడు నాకు a + 1/a 5 అయితే a² + 1/a² ఏమవుతుంది 5² - 2, డైరెక్ట్ ఫార్ములా మనకు తెలుసు కదా. సో 25 - 2 23. దట్స్ ఇట్. సో వాట్ ఈస్ ఆన్సర్ 23. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ 8. A shopkeeper labels the price of the article 30% above the cost price. Means market price is 30% above the cost price. If he allows 31.2 rupees off on a bill of 312, అంటే 312 రూపాయలు అయితే దాంట్లో 31.2 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఎంత % ఇచ్చినట్టు 10%, అంతేనా.
31.2 అంటే ఎంత దీంట్లో 10%. అయితే ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? చాలా సింపుల్గా మనం చేయొచ్చు. కాస్ట్ ప్రైస్ మీద మార్కెట్ ప్రైస్ ఎంత చేశాడు? 30% ఎక్స్ట్రా పెట్టాడు, అంతేనా? ఈ మార్కెట్ ప్రైస్ మీద నుంచి సెల్లింగ్ ప్రైస్ మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 10% ఇచ్చాడు. సో నౌ వాట్ ఈస్ ద ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్? ఏం చెప్పుకున్నాం? డైరెక్ట్ ఫార్ములాస్ చెప్పుకున్నాం మనం. ఏం చెప్పాం? ప్రాఫిట్ పర్సెంటేజ్ డైరెక్ట్లీ 30 - 10 -30 × 10/100. దట్స్ ఇట్. 30 - 10 అంటే 20. 2 zeros క్యాన్సిల్ అయిపోతే -3. సో 17%. ఆప్షన్ 3. మన క్లాసెస్ కనుక మీరు వింటే ఇట్లాంటివి చాలా చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ 9th one. The greatest number of 3 digits which when divided by 2, 3, 4, 5 and 6 leaves in each case a remainder is 1. సో ఇది మనం ఆప్షన్స్ నుంచి వెళ్ళిపోవడం చాలా చాలా ఈజీ. ఓకే, రిమైండర్ 1 ఉండాలి. సో ఆప్షన్లో 1 తీసేయండి. 1 తీసేసాక ఈ అన్ని నెంబర్లతో కూడా ఆ నెంబరు డివిజిబుల్ అవ్వాలి. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇప్పుడు చూడండి, 1 తీసేస్తే, ఓకే 1 ఉంచొద్దు, తీసేద్దాం. అప్పుడు ప్రతిదీ ఎంత వస్తుందో చూద్దాం. 950, ఇది 960, ఇది 970, ఇది 980. ఇవి అన్ని నెంబర్లతో డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా? మనకి అన్నిటికన్నా ఈజీ ఏంటి అంటే 2 లాస్ట్ నెంబర్ యూనిట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఉండాలి. అన్నీ ఉన్నాయి. సో ఇది తీసేయండి. ఇంకా నెక్స్ట్ ఏంటి? 3. సో 3తో అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3తో అవ్వాలి. సో ఇది అవ్వట్లేదు, ఇది అవుతుంది, ఇది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు. సో ఒకటి ఇదే ఆన్సర్ అయిపోయింది. ఇంకా మిగతా చూడక్కర్లే కూడా. ఓకే, లేదు మరి ప్రొసీజర్ ఏంటి సార్ అంటే LCM ఆఫ్ 2, 3, 4, 5, 6 + 1. దిస్ ఇస్ ద ఫార్ములా, అంతేనా? సో 2కి 3కి 4, 5, 6కి మొత్తానికి LCM ఏంటమ్మా? 60. 60 + 1, 61 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అది జనరల్గా నెంబర్ అది. కానీ ఇక్కడ ఏమన్నాడు? గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 3 డిజిట్స్. అప్పుడు మనం ఏం చేస్తాం? 60n + 1 అంటే 60కి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే n వాల్యూ మ్యాక్సిమం వాల్యూతో మల్టిప్లై చేసి +1 యాడ్ చేస్తే 3 డిజిట్లో హైయెస్ట్ నెంబర్ రావాలి. అంటే ఇప్పుడు నేను n = 15 పెట్టాను అనుకోండి, 900 + 1 901. ఇంకా 16 పెట్టాను అనుకోండి, 16 × 60 960 + 1 సో 961. సో అదే n = 17 పెట్టాను అనుకోండి, అది 4 డిజిట్స్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడతో ఆపేయవచ్చు. సో 961 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 10th one. ఇఫ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రొడక్ట్ ఈజ్ 2 దెన్ ద డిజిట్ ఇన్ ప్లేస్ ఆఫ్ స్టార్ ఈ వాల్యూ కావాలంట. సో చూడండి, 9 6 54, 4. ఈ 4ని ఈ 4తో మల్టిప్లై చేయండి, 4 4 16. ఓకే, సో 6ని ఎంత యూనిట్ డిజిట్తో మల్టిప్లై చేస్తే మనకి 2 వస్తుంది. 6 3 18, 8 వస్తుంది. 6 5 30, 0 వస్తుంది. 6 7 42, 2 వచ్చిందా? సో ఆప్షన్ 3 సరిపోయింది. అంతే. 0 అనేది ఖచ్చితంగా అవ్వదు. 0 ఈ 4గిట్లో ఏదో ఒకటి 0 ఉన్నా యూనిట్ డిజిట్ 0 వచ్చేస్తుంది. కాబట్టి ఇది కాదు. ఓకే, సో ఆప్షన్ 3. నెక్స్ట్ 11th one. The difference between the compound interest and simple interest on a certain sum at 5% for 2 years is 1.5 rupees. Then the sum is. Sum suppose 100 parts or 100% అనుకోండి. ఇప్పుడు నాకు డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమవుతుంది? 5 × 5/100. అంతేనా? డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు ఈవెన్ PD²/100² అది కూడా ఫార్ములా ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఇది మనం చెప్పాం. సో 25/100 అంటే 0.25. సో 0.25% ఇచ్చాడు. ఎంతని? 1.5 రూపీస్ అని. ఓకే, ఇప్పుడు మనకి ఎంత కావాలి? టోటల్ సమ్ అంటే 100% కావాలి. అంటే ఎంతతో మల్టిప్లై చేయాలమ్మా? 0.25ని 4తో మల్టిప్లై చేస్తే 1 100 రావాలి అంటే 400తో మల్టిప్లై చేయాలి. అంతేనా? సో దీన్ని కూడా 400తో మల్టిప్లై చేయండి. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 15 × 40 అంటే 600. 600 రూపీస్ ఎక్కడ ఉంది? ఓకే, ఆప్షన్ 2. 12th one. P is thrice as good as Q and is therefore able to finish a piece of work in 60 days less than Q. Find the time in which they can do it by working together. చాలా సింపుల్. సో చూడండి, ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకుంటాం. ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకున్నప్పుడు Pకి Qకి రేషియో ఎలా ఉందంట? 3:1. ఓకే, అదే టైం పీరియడ్కి వచ్చినట్టుకి ఏమవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షన్. అంతేనా? అంటే 1:3. P అనేవాడు 1 రోజు తీసుకుంటే Q అనేవాడు 3 రోజులు తీసుకుంటాడు. సో ఇద్దరి మధ్యన డిఫరెన్స్ ఎంత? 2 parts. ఈ 2 parts ఎంత ఇచ్చాడు? 60 days అంటున్నాడు. అంతేనా? అంటే 1 part ఎంత అవుతుంది? 30 days. క్లియర్ ఇక్కడ వరకు? అంటే P అనేవాడు 30 daysలో చేస్తే Q అనేవాడు 90 daysలో చేస్తాడు.
ఇప్పుడు దే కెన్ డూ ఇట్ బై వర్కింగ్ టుగెదర్ అన్నాడు. 30కి 90కి ఎల్సిఎం ఎంతమ్మా 90. ఓకే, ఇప్పుడు చూడండి ఎఫిషియన్సీస్ ఎంత 3 and 1 అంతేనా. ఒకడు 3 parts చేస్తాడు, ఒకడు 1 part చేస్తాడు, ఇద్దరు కలిసి చేస్తే 4 parts. సో టోటల్ వర్క్ బై నెంబర్ ఆఫ్ ఎఫిషియన్సీ, టోటల్ ఎఫిషియన్సీ. సో 90/4 is the total number of time in which they can do it by working together. అంటే 245 2 2s. 45/2 అంటే 22 1/2 days. సో ఎక్కడుందమ్మా ఆప్షన్ 2. దట్స్ ఇట్. నెక్స్ట్ 13th. Suraj covers a certain distance by bus at 16 kmph and returns back at the starting point on a cycle at 9 kmph. His average speed for the whole journey. సో చూడండి, ఒక జర్నీ ఉంది, డిస్టెన్స్ d అనుకుందాం. బస్సులోనేమో 16 kmph వెళ్ళాడు, తర్వాత సైకిల్ మీద వచ్చాడు, వెళ్ళేటప్పుడు 16, వచ్చేటప్పుడు 9 kmph. సేమ్ డిస్టెన్స్ కాబట్టి డైరెక్ట్గా యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటమ్మా, v average ఈక్వల్ టు 2v1 v2 by v1 plus v2 అంతేనా. సో డైరెక్ట్ ఫార్ములా 2 into 16 into 9 by 16 plus 9 అంటే 25. సో మనకి ఈజీగా చేయొచ్చు. 16 into 32, 32 into 19 అంటే 288 by 25. సో నేను పైన కింద 4తో మల్టిప్లై చేసుకున్నాను అనుకోండి, ఈజీగా అయిపోతుంది. 4 8 32, 32 35, 4 8 3 11, 1152/100 అంటే 11.52 kmph. ఎక్కడుందమ్మా ఆప్షన్ 2. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 14. If n is equal to 12 cube into 3/4 into 5 square, then the total number of even factors of n. సో ఎప్పుడైనా మనకి టోటల్ ఫ్యాక్టర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, ఆడ్ ఫ్యాక్టర్స్ ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద రాసుకోవాలి. సో 12 క్యూబ్ అనేది, ఈ 12 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, దాన్ని మళ్ళీ రాసుకుంటే ఏమొస్తుంది 4 into 3. 4 క్యూబ్ అంటే 2/6 into 3 క్యూబ్, ఆల్రెడీ 3/4 ఉంది కాబట్టి 3/7 into 5 స్క్వేర్. ఇది కదా టోటల్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నాడు అనుకోండి, టోటల్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, పవర్స్లో ఉన్న వాటిని +1 యాడ్ చేసుకుంటూ పోవాలి. 6 + 1 7 + 1 into 2 + 1 ఇవన్నిటిని మల్టిప్లై చేస్తే టోటల్ ఫ్యాక్టర్స్ వస్తాయి. మరి ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలంటే, ఈవెన్ ఫ్యాక్టర్స్ ఏమవుతుంది, ఓన్లీ ఈవెన్ నెంబర్ ఏదైతే మనకి ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2 అంతేనా. సో దాని పవర్ ఎంత ఉందో దానికి మనం +1 యాడ్ చేయము. 6 into 7 + 1 2 + 1. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి, 6 into 8 into 3. వాడు అడిగింది ఇది అంతేనా. 6 8 48 into 3 అంటే 144. ఓకే, ఇప్పుడు మీకు రేపొద్దున్న టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు ఏమొస్తాయి, టోటల్ ఫ్యాక్టర్స్లోంచి ఈవెన్ ఫ్యాక్టర్స్ తీసేస్తే ఆడ్ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఓకే, సో నాకు టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎంత అనేది ఆప్షన్లో చెప్పండి, అది కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఆప్షన్ 3 is the correct answer for this question. Next 15th. If a equal to 2/2n minus 3n minus 1, where n belongs to capital N, that is natural number, and b is equal to 9 into n minus 1 such that n belongs to capital N, same natural number, then which of the following is correct? ఇలాంటివి మనం ఆల్రెడీ చేసాం సెట్స్లోనే. ఓకే, దానికి బైనోమియల్ థియరం అప్లై చేసి చేయొచ్చు. ఓకే, లేదు అంటే జస్ట్ నార్మల్గా n ఈక్వల్ టు నేచురల్ నెంబర్ కాబట్టి n ఈక్వల్ టు 1 2 3 ఇలా పెడితే మీకు అర్థమైపోతుంది. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బియా, బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బియా లేకపోతే ఏంటి అనేది. సో జస్ట్ చూద్దాం, n ఈక్వల్ టు 1 పెడితే ఏ ఏమవుతుంది, బి ఏమవుతుంది. ఓకే, సో 1 పెట్టాను అనుకోండి, 2 square minus 3 minus 1 0. సో 9 into 1 minus 1 0. సో ఏబి రెండిట్లో కూడా n ఈక్వల్ టు 1 వచ్చినప్పుడు ఈక్వల్ అవుద్ది కాబట్టి ఏ ఈక్వల్ టు బి అనేది పెట్టేస్తారు కొంతమంది, తప్పు. మిగతావి చూడాలి. n ఈక్వల్ టు 2 పెట్టండి. సో 2/4 అంతేనా, 16 minus 2 into 2 3 into 2 6 minus 1 16 minus 7 అంటే 9. ఓకే, నెక్స్ట్ బి 2 into minus 2 minus 1 1 into 9 అంటే 9. సో ఇక్కడ కూడా ఏ బి ఈక్వల్ వచ్చాయి కాబట్టి ఏ ఈక్వల్ టు బి పెట్టేస్తారు, కాదు. నెక్స్ట్ చూద్దాం, 2/2 into 3 అంటే 2/6. 2/6 అంటే 64 minus 9 minus 1 అంటే -10 టోటల్ 54. ఇది ఇక్కడ చూడండి 9 into 3 minus 1 9 into 2 18. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి,
మీకు బి గురించి మాట్లాడుకుంటే 0, 9, 18, 27 ఇట్లా వస్తాయి. ఎందుకు? ఆల్ దీస్ ఆర్ 9 మల్టిపుల్స్. అదే ఏకి వచ్చేసరికి 0, 9, 54 ఇంకా వస్తాయి, కానీ అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 9 అనేవి రావు. సో అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 9 అనేది బిలో ఉంటాయి, కొన్ని మల్టిపుల్స్ ఆఫ్ 9 ఏలో ఉంటాయి. కాబట్టి ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటుంది. కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. సో ఎక్కడుందమ్మా? ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ 16. The Venn diagram shows the preference of the student population for leisure activities. From the data, the number of students who like to read books or play sports. So who like to read books అంటే బుక్స్ అంటే ఇక్కడ చూడండి, రీడింగ్ బుక్ ఇక్కడ ఉన్నది, అంటే ఇదంతా కలిపితే రీడింగ్ బుక్. వీళ్ళందరూ కూడాను జస్ట్ బుక్ చదివేవాళ్ళు. ఓకే, అండ్ జస్ట్ బుక్ కాదు, బుక్తో పాటు వేరే. ఇక్కడేమన్నాడు? ఆర్ అన్నాడు, అంటే బుక్స్ చదివిన వాళ్ళైనా లేకపోతే స్పోర్ట్స్ ఆడిన వాళ్ళైనా. స్పోర్ట్స్ ఆడిన వాళ్ళంటే వీళ్ళు. సో ఇప్పుడు వీళ్ళందరినీ కలిపేయాలి అంతే, ఇంకేం లేదు. ఎవరెవరిని కలుపుతాం? 13, 12, 44, 7, 17, 25 యాడ్ చేసేయండి. 13 + 12 + 44 + 7 + 17 + 25. 13 + 7 20, 20 + 12 32, 36 + 40 76, 76 + 25, 76 + 5 81, 101, 108, 118. సో 118 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ ఆప్షన్లో ఉందా 118? ఎక్కడ లేదు. సో ఇది 118 రావాలి. సో ఇట్ ఈస్ కీ మిస్టేక్. సో క్వశ్చన్ నెంబర్ 16 హ్యాస్ కీ మిస్టేక్. ఇది మీకు యాడ్ స్కోర్ వస్తుంది. నెక్స్ట్ 17th one. A and B try to solve a quadratic equation of the form ax² + bx + c. A starts with a wrong value of b and gets the roots as -3, -4. -3, -4 roots ఉన్నాయంటే what is the quadratic equation? x² minus of alpha plus beta అంటే -3 + -4 that is -7x plus alpha into beta -3 into -4 that is 12 equal to 0. అంటే ఏమొచ్చిందమ్మా? x² + 7x + 12 equal to 0. అప్పుడు ఏమంటున్నాడు? ఈ స్టార్ట్స్ విత్ రాంగ్ వాల్యూ ఆఫ్ బి. బి అనేది తప్పు, అంటే ఇది 7 కాదంట ఒరిజినల్గా అయితే. ఓకే, కానీ సి కరెక్ట్ అంట. ఓకే, ఇది 12 అంట. నెక్స్ట్ బి స్టార్ట్స్ విత్ రాంగ్ వాల్యూ ఆఫ్ సి అండ్ గెట్స్ ద రూట్ యాజ్ బి అండ్ 2, సారీ 5 and 2. సో 5 and 2 రూట్స్ ఉన్నాయి అంటే వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్? x² minus of 5 + 2 that is 7x plus 5 into 2 10 is equal to 0. సో ఇప్పుడు ఏంటంట? రాంగ్ వాల్యూ ఆఫ్ సి. సి అనేది తప్పు, బి అనేది మాత్రం కరెక్ట్. బి అనేది అంతా -7. అంటే ఇప్పుడు ఏంటి? బి అనేది -7 ఉండాలి, సి అనేది 12 ఉండాలి. సి అనేది ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అండ్ బి అనేది మైనస్ ఆఫ్ సమ్ ఆఫ్ ది రూట్స్. అంతేనా? అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు మనం? 4 and 3 రాసాం అనుకోండి. ఓకే, రూట్స్. సో -4 + 3 అంటే -7 సరిపోయిందా? కాబట్టి వాట్ ఆర్ ద ఒరిజినల్ రూట్స్? 3 and 4. Option 1 is the correct answer. Next, the set of values of p for which the roots of equation are of opposite sign. అంటే ఆల్ఫా పాజిటివ్ ఉంటే బీటా నెగిటివ్, బీటా పాజిటివ్ ఉంటే ఆల్ఫా నెగిటివ్. అప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతాయి? ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉండేటప్పుడు ప్రొడక్ట్ ఖచ్చితంగా ఏముంటుంది? నెగిటివ్ ఉంటుంది. సో ఆల్ఫా బీటా <0. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా బీటా? ఇట్ ఈస్ c/a. c/a అంటే p into p - 1 by 3 <0. ఈ 3 ఎటు వెళ్ళిపోయినా ఏమొస్తుంది? p into p - 1 <0. సో క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్. సో x minus alpha, x minus beta <0 అంటే x lies between alpha and beta with closed interval, open interval. So p belongs to 0, 1 open. Option 1. ఇప్పుడు ఇదే క్వశ్చన్కి నేను ఏం చెప్తానంటే ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ పి ఫర్ విచ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆర్ ఆఫ్ ది సేమ్ సైన్ అన్నాను అనుకోండి. ఇప్పుడు మీరు ట్రై చేయండి, ఆన్సర్ ఎంత వస్తుందో. ఓకే, ట్రై చేసి నాకు చెప్పండి. 19th. ఇన్ ద గివెన్ ఫిగర్ యాంగిల్ క్యూ ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, పిఎస్ ఈజ్ టు క్యూఎస్ ఈజ్ 3:1. ఓకే, ఆర్టీ ఈజ్ టు క్యూటీ ఈజ్ 5:2. ఓకే, పియు ఈజ్ టు యూఆర్ దట్ ఈస్ 1:1. ఓకే, if the area of the triangle QTS is 10, then the area of the triangle PQR. It is very simple. నేను 2 మెథడ్స్లో చెప్తాను. మనం సీవియన్స్ కాన్సెప్ట్ అనేది చెప్పుకున్నాం ట్రయాంగిల్స్లో, దాన్ని యూజ్ చేస్తాను. అలానే జనరల్ ప్రొసీజర్ కూడా చెప్తాను. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ చూద్దాం.
ఓకే, సో ఇది 5:2 రేషియో కాబట్టి ఇది 5x అనుకుంటే ఇది 2x అవుతుంది. ఇది 3:1 కాబట్టి 3y:y అవుతుంది. అంతేనా ఇక్కడ వరకు? ఇప్పుడు చూడండి, నౌ టెల్ మీ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ QTS? 10. వాట్ అబౌట్ ద లెంత్ ఆఫ్ సైడ్ ఆఫ్ QS is y and Q2 is 2x. సో half into base into height, y into 2x is equal to 10. Now what is the triangle PQR? PQR base ఏమవుతుంది? 5x plus 2x means 7x, 3y plus y అంటే 4y. Now you have to find out, మీరు find out చేయాల్సింది ఏంటి అంటే half into 4y into 7x మీరు find out చేయాలి. అంతేనా? క్లియర్? ఇక్కడ దీని నుంచి నాకు చెప్పండి, 2 క్యాన్సిల్ అయిపోయింది, xy ఎంతమ్మా? 10. అంతేనా? ఆ xy ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేయండి. 2 1s 2 2s, 2 into 7 14, 14 into 10 అంటే ఎంతమ్మా? 140. ఎక్కడుంది? ఆప్షన్ 4. దట్స్ ఇట్, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, అలా కాకుండా వేరేలా చేద్దాం. ఏది? సివియన్స్ కాన్సెప్ట్ అప్లై చేద్దాం. సివియన్స్ కాన్సెప్ట్ అప్లై చేసేటప్పుడు చూడండి, ఇలా నేను ఒక లైన్ డ్రా చేశాను అనుకోండి, ఇలా. ఓకే, ఈ ట్రయాంగిల్ చూడండి, ఇది 3:1 అని వాడు ఇచ్చాడు. 1 part 10 అయితే 3 parts ఎంత రిప్రజెంట్ చేస్తుంది? 30. అంతేనా? సో ఈ మొత్తం ట్రయాంగిల్ ఏరియా ఎంతమ్మా? 30 + 10 అంటే ఇది 40. ఎక్స్క్యూజ్ మీ, సారీ, 30 + 10 40. ఇప్పుడు పెద్ద ట్రయాంగిల్ చూద్దాం. ఓకే, ఇది పెద్ద ట్రయాంగిల్ 5:2. ఈ 2 parts అనేది టోటల్ ట్రయాంగిల్ 40 square centimeter చూపిస్తే మనకి బేస్ అంతా ఎంత? 7. దట్ ఈస్ ద టోటల్ ట్రయాంగిల్. సో 2 parts 14 రిప్రజెంట్ చేస్తే 7 parts ఎంత రిప్రజెంట్ చేస్తుంది? టోటల్ ట్రయాంగిల్, దట్ ఈస్ 140. అలా సివియన్స్ కాన్సెప్ట్లో కూడా చేయొచ్చు. ఓకేనా? ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, వాడు ఇచ్చిన దాంట్లో మనం ఎక్కడెక్కడ ఏది తీసుకోవాలో నేను చెప్తాను చూడండి. ఓకే, ఇది 3:1 రేషియో. ఓకే, ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేశాను. ఓకే, ఇది 10 centimeters, 1 part 10 కాబట్టి సో 3 parts ఎంత అవుతుంది? 30. సో ఇప్పుడు ఈ మొత్తం ట్రయాంగిల్ ఎంత అవుతుంది? 30 + 10 అంటే 40. ఈ ట్రయాంగిల్ ఎంతమ్మా ఇప్పుడు? 40. ఓకేనా? నెక్స్ట్ ఇది 5:2. అంతేనా? 5, ఇది 2. సో ఈ 2 parts 14 రిప్రజెంట్ చేస్తే 5 parts ఎంత రిప్రజెంట్ చేస్తుంది? 100. అంటే ఈ ట్రయాంగిల్ 100. ఓకే, ఈ కింద ట్రయాంగిల్ 40. సో టోటల్ ట్రయాంగిల్ ఎంత అవుతున్నప్పుడు? PQR 100 + 40, 140. ఇలా కూడా చేయొచ్చు. అంటే ఈ ఎక్స్లు వైలు అట్లా తీసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ఎ ఫ్లాగ్ స్టాఫ్ ఆఫ్ 6 meter height placed on the top of tower throws a shadow of 2√3 meter along the ground, then the angle that the sun makes with the ground. సో చూడండి, ఫ్లాగ్ స్టాఫ్ హైట్ ఏమో 6 meters అంట, దాని యొక్క షాడో ఏమో 2√3 అంట. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ థీటా, సో tan theta అప్లై చేయండి. ఆపోజిట్ సైడ్స్ దట్ ఈస్ 6, హైపోటెనస్ 2√3. సో ఎంత వస్తుంది? 2 1s 2 3s, √3లో ఒక √3 క్యాన్సిల్ అయిపోయింది. tan theta √3 అంటే థీటా ఎంత? 60 degrees. ఆప్షన్ ఏ. నెక్స్ట్ 21, ద వాల్యూ ఆఫ్ ఈ పవర్, ఇది మనం ఆల్రెడీ మన ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా చెప్పుకున్నాం. ఈ పవర్ ఇది ఎంత వస్తుందమ్మా? log 10 tan 1 + log tan 2 to the base 10 log and so on log 80 tan 89 to the base 10. అన్నిట్లోని log 10 ఉంది కదా. సో ఇవన్నీ కూడా ఎడిషన్ ఆఫ్ లాగ్స్ కాబట్టి ఈ వాల్యూస్ అన్ని ప్రొడక్ట్ అయిపోతాయి. అంటే ఏమొస్తుంది? log tan 1 tan 2 and so on tan 89 to the base 10. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం tan 1 tan 2 and so on tan 89 is 1. ఎందుకు 1? tan 1 into tan 89 is 1, tan 2 into tan 88 is 1. If the angles are complementary, the product of tans is 1. అలా అంతా 1 అయిపోతుంది. ఇప్పుడు log 1 to the base 10 అంటే 0. సో పైన పవర్ వాల్యూ 0. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? ఈ పవర్ 0 దట్ ఈస్ 1. సో చాలా మంది 0 పెట్టేస్తారు దీన్ని. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ద ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ 22, ఇఫ్ sin theta plus cos theta is n and secant theta plus cosecant theta is n, then n into m plus 1 into m minus 1. చాలా ఈజీ క్వశ్చన్. m plus 1 into m minus 1 అంటే ఏంటమ్మా? m² minus 1. సో ఇప్పుడు sin theta plus cos theta equal to m కాబట్టి m² హోల్ స్క్వేర్ చేయండి.
sin square theta plus cos square theta, that is 1, plus 2ab, that is 2 sin theta cos theta is equal to m square. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, m square minus 1. సో m square minus 1 ప్లేస్లో ఈ 1 ఇటు పంపించేస్తే 2 sin theta cos theta రాయొచ్చు, అంతేనా. n అంటే ఎంత, సీకెంట్ థీటా ప్లస్ కొసీకెంట్ థీటా. సీకెంట్ ప్లస్ కొసీకెంట్ అంటే దీన్ని నేను 1/cos రాశాను, దీన్ని 1/sin రాశాను, ఎడిషన్ చేశాను. ఎల్సిఎం తీస్తే ఇప్పుడు ఎంత వస్తుంది, sin theta plus cos theta by sin theta into cos theta, that is the value of n. m square minus 1 ఎంత వస్తుంది, 2 sin theta cos theta, అంతేనా. sin theta cos theta cancel, and sin theta plus cos theta అంటే వాడు ఆల్రెడీ m ఇచ్చాడు, సో 2 into m, so 2m is the correct answer, option 3. Okay, next 23, tan theta by 2 is t, then 1 minus t square by 1 plus t square equal to, అంటే 1 minus tan square theta by 1 plus tan square theta అంటే cos 2 theta, కానీ ఇక్కడ theta place లో theta by 2 ఉంది, సో 2 theta place లో ఎంత ఉండాలి అప్పుడు theta, so cos theta is the correct answer. We have formulas. Okay, next, if the angles of triangle are in the ratio of 1:2:3, then their corresponding sides are in the ratio of 1:2:3 అంటే 1 plus 2 plus 3, 6 parts is 180, so 1 part is 30. So now what about the angles, 30, 60, 90, అంటే it is a right angle triangle with 30, 60. Yes, so ఇది 60 అనుకుందాం, ఇది 30 అనుకుందాం. ఓకే, సో 60కి ఆపోజిట్ ఎంత ఉంటుంది, √3, 30కి ఆపోజిట్ 1, 90కి ఆపోజిట్ 2. సో now what about the sides ratio, 1:√3:2, ఎక్కడ ఉంది, ఆప్షన్ 2. నెక్స్ట్, ఓకే, సో ఇప్పుడు ఇదే క్వశ్చన్లో ఫర్ సపోజ్ మీకు ఆప్షన్ ఇక్కడ ఎక్కడో 1:2:3 ఇచ్చాడు అనుకుందాం. ఓకే, మీరు 1:2:3 కూడా అవుతుంది కదా సార్ అని మీరు అనుకోవచ్చు, తప్పది. ఎందుకంటే ఇక్కడ దెన్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ అన్నాడు, అంటే 30కి ఆపోజిట్గా కరస్పాండింగ్గా ఉన్న సైడ్ ఏంటి, 30కి కరస్పాండింగ్గా ఉన్న సైడ్ 1, 60కి కరస్పాండింగ్గా ఉన్న సైడ్ √3, 90కి కరస్పాండింగ్గా ఉన్న సైడ్ 2. అందుకనే నేను 1:2:3:2 తీసుకోవాలి, కానీ 1:2:3 కానీ 2:1:3 కానీ తీసుకోకూడదు. అర్థమైందా? నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి cos A by A equal to cos B by B equal to cos C by C, ఇలా ఎక్కడమ్మా ఉంటుంది, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అప్పుడే కదా ఇవన్నీ ఈక్వల్ అవుతాయి, ఇవి కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్, అంటే ఇండైరెక్ట్గా వాడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మెన్షన్ చేస్తున్నాడు. ఓకే, అండ్ ద సైడ్ A ఈక్వల్ టు 2, ఒక సైడ్ 2 అంటే అన్ని 2 అవుతాయి. దెన్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, చూసారా ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడుగుతున్నాడు, అంటే ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అడుగుతున్నాడు. √3/4 A square, 2 square అంటే 4, 4 క్యాన్సిల్ అయితే √3. ఆప్షన్ 4 is the correct answer. నెక్స్ట్, థీటా లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్. చాలా చాలా మంచి క్వశ్చన్స్ ఇచ్చారు తెలుసా సరే, మీరు షాక్ అవుతారు ఇలాంటి క్వశ్చన్స్ చూసి. ఇక్కడ ఇవి చాలా మంది అబ్జర్వ్ చేయరు, థీటా లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్ అని. అది అబ్జర్వ్ చేయకపోవడం వల్ల ఆప్షన్ తప్పేస్తారు ఆన్సర్స్. చూడండి, థీటా లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్ అండ్ ద వాల్యూ ఆఫ్ 1 minus sin theta by 1 plus sin theta under root plus under root 1 plus sin theta by 1 minus sin theta. చూద్దాం ఇప్పుడు 1 minus sin theta by 1 plus sin theta. ఇప్పుడు నేను పైన కింద 1 minus sin theta తో మల్టిప్లై చేశాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, 1 minus sin theta 1 minus sin theta హోల్ స్క్వేర్, అండర్ రూట్ కాబట్టి 1 minus sin theta, అంతేనా, డివైడెడ్ బై 1 plus sin into 1 minus sin అంటే 1 minus sin square theta, దట్ ఈస్ cos square theta, అండర్ రూట్ కాబట్టి cos theta, అంతేనా. సేమ్ ఇక్కడ కూడా నువ్వు పైన కింద నేను 1 plus sin theta తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు 1 plus sin theta into 1 plus sin theta, 1 plus sin theta హోల్ స్క్వేర్, అండర్ రూట్ కాబట్టి 1 plus sin theta, కిందనేమో 1 minus sin theta into 1 plus sin theta అంటే 1 minus sin square theta, దట్ ఈస్ cos square theta, అండర్ రూట్ అంటే cos theta. ఈ రెండు యాడ్ చేశాను, అప్పుడు ఏమొస్తుంది, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 1 plus 1 2/cos theta, ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 secant theta, అంతేనా. సో 2 secant theta ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తారు అందరూ, బట్ ఇట్ ఈస్ రాంగ్. ఎందుకు రాంగ్? థీటా లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్. థీటా సెకండ్ క్వాడ్రంట్లో ఉండేటప్పుడు 2 secant theta వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి. సీకెంట్ సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివా పాజిటివా? నెగిటివ్, అంటే 2 secant theta వాల్యూ ఖచ్చితంగా మనకి నెగిటివ్ వస్తుంది కదా. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ సంథింగ్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సంథింగ్. స్క్వేర్ రూట్ ఆఫ్ సంథింగ్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సంథింగ్ ఆల్వేస్ గివ్స్ యూ పాజిటివ్ వాల్యూ ఆర్ నెగిటివ్ వాల్యూ? పాజిటివ్ వాల్యూ. సో ఆన్సర్ షుడ్ బి పాజిటివ్ వాల్యూ, కానీ మీరేం పెడుతున్నారు, నెగిటివ్ పెడుతున్నారు, తప్పు కదా. మనం ఇప్పుడు ఏం చేయాలి, నెగిటివ్కి నెగిటివ్ని యాడ్ చేయాలి, ఇంటూ చేయాలి. సో అందుకని ఆన్సర్ ఏమవుతుంది, -2 secant theta.
చాలా చాలా మంచి క్వశ్చన్. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, the line L passes through the point 2, 3 and makes an angle 45 degrees with x-axis. Then the equation of the line passing through 1, 2 and perpendicular to that L. 1, 2 నుంచి పాస్ అయ్యే లైన్స్ ఏ ఉన్నాయో చూడండి. ఎక్కువ మోర్ దాన్ 2 ఆప్షన్స్, 1 ఆప్షన్ ఉందనుకోండి, అప్పుడు ప్రొసీజర్ చేసుకుంటాం. సో చూడండి, మనకి స్లోప్ వాడు ఇవ్వలేదు. స్లోప్ ఏం చెప్తున్నాడు, ఈ మొదట లైన్ ఏదైతే ఉందో ఆ లైన్కి ఎంత స్లోప్ దానికి పెర్పెండిక్యులర్గా ఉంటుంది. సో తీటా ఇచ్చాడు 45, సో tan 45 ఇస్ ద స్లోప్ అంటే 1. సో 1 ఈజ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ L. కానీ ఇప్పుడు దానికి పెర్పెండిక్యులర్గా ఉండేదంటే m1 ఇంటూ m2 -1 రావాలి. అంటే ఇప్పుడు m2 ఏమవుతుంది, -1 అవుతుంది. నౌ ఐ హ్యావ్ ద పాయింట్, ఐ హ్యావ్ ద స్లోప్. సో స్లోప్ పాయింట్ ఫార్ములా దట్ ఈస్ y minus y1 ఈక్వల్ టు m ఇంటూ -1 ఇంటూ x minus x1 దట్ ఈస్ 1. సో ఏమవుతుంది, x ప్లస్ y -3 ఈక్వల్ టు 0. ఎక్కడుందమ్మా, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ 28. Two triangles have equal area if their bases are in the ratio of 3:4, then the ratio of altitudes drawn to their bases in the same order. So delta equal to of BH. Okay, so delta area same అన్నాడు అంటే BH product of BH constant అంటే B is inversely proportional to H or H is inversely proportional to B. Wait, ఏం చెప్పొచ్చు నేను, H is inversely proportional to B అంటే H1 by H2 ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ ఈక్వల్ టు B2 by B1 అంటే బేస్కి ఇన్వర్స్ రేషియో. బేస్ 3:4 అయితే ఆన్సర్ ఏమవుతుంది, ఇన్వర్స్ 4:3. ఓకే, నెక్స్ట్ 29. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యావ్ నో సొల్యూషన్. నో సొల్యూషన్ అంటే ద లైన్ షుడ్ బి ప్యారలల్, అంతేనా? ప్యారలల్ అయితే A1 by A2 ఈక్వల్ టు B1 by B2 అంటే 5/12 ఈజ్ ఈక్వల్ టు 3 lambda. సో లాంబ్డా ఈక్వల్ టు ఎంత, 3 into 12 36/5. ఇట్ ఈస్ ఈక్వల్ టు 7.2. ఎక్కడ ఉందాం, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్, ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ parallelogram is 39 degrees less than the twice the smallest angle then the smallest angle of the parallelogram. అంటే ఇది ఒక parallelogram అనుకుందాం. ఓకే, ఇది ఆల్ఫా, it is the smallest angle in parallelogram and it is beta అనుకుందాం. Now we know that alpha plus beta is 180, అంతేనా? సమ్ ఆఫ్ adjacent angles is 180. నెక్స్ట్ వాడు ఇచ్చిన కండిషన్ చూద్దాం, అది రాయండి. వన్ యాంగిల్ ఆఫ్ parallelogram is 39 degrees less than the twice the smallest angle. Smallest angle is alpha, so twice అంటే 2 alpha, అంతేనా? సో వాట్ ఈస్ ద కండిషన్ నౌ, 2 alpha minus beta is 39 and we already know alpha plus beta is 180. సో ఇప్పుడు చూడండి, రెండు యాడ్ చేసాం అనుకోండి, 2 alpha plus alpha ఏమవుతుంది, 3 alpha. బీటా బీటా క్యాన్సిల్, 180 plus 39 అంటే 219. సో ఆల్ఫా ఈక్వల్ టు ఎంత, 73 degrees. దట్ ఈస్ ద స్మాలెస్ట్ యాంగిల్. సో ఆల్ఫా దట్ ఈస్ 4. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 31. ABC టుగెదర్ స్టార్టెడ్ ఎ బిజినెస్. A ఇన్వెస్ట్ 3 times as much as B అంటే A is to B ఎంత, 3:1. నెక్స్ట్, B ఇన్వెస్ట్ 2/3 of what C ఇన్వెస్ట్ అంటే B is to C ఎంత, 2:3. Now tell me what is the ratio of A is to B is to C. 3 into 2 6, 2 into 1 2, 1 into 3 3. So this is the ratio of their investment. So what is the ratio of their profit? Same, 6:2:3. So the total profit is 12,100. So మొత్తం 12 parts యాడ్ చేయండి, 6 plus 2 plus 3 అంటే 11 parts ఇచ్చాడు, 12,100 అని. వాడికి ఏం కావాలి, షేర్ ఆఫ్ బి. షేర్ ఆఫ్ బి అంతా 2 parts, 11 ones 11 11s అంటే 1 part 1100. సో 2 parts దట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి దట్ ఈస్ ఈక్వల్ టు 2200. ఎక్కడుంది, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, ఏ డెల్టా బి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏ డెల్టా బి? వీ హ్యావ్ 2 formulas ఫర్ ఏ డెల్టా బి, దట్ ఈస్ ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ, అలా అయినా చేయొచ్చు. లేకపోతే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి, అంతేనా? ఏదైనా చేయొచ్చు, మీ ఇష్టం. మీరు రెండిట్లో ఏది చేసినా కూడా ఆన్సర్ అవుట్ వస్తుంది. సో జస్ట్ మనం ఈ రెండో చూద్దాం. ఏ యూనియన్ బి, ఏ అనేది 1 2 3 4 5 6 7 8, బి ఏమో 2 4 6 8 అన్నీ ఉన్నాయి కదా. సో కాబట్టి ఏ యూనియన్ బి అవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏకి బికి రెండిట్లోనే ఉన్నవి.
ఏలో ఉన్నవన్నీ బీలో ఉన్నాయా? లేవు. కానీ బీలో ఉన్నవన్నీ ఏలో ఉన్నాయి. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత? బి. సో నౌ ఏ మైనస్ బి ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఏలోని బీలో ఉన్న ఎలిమెంట్స్ తీసేయాలి. బీలో ఏవో ఉన్నాయి? 2 4 6 8 ఇవి తీసేయండి. 2 4 6 8 రిమైనింగ్ ఎలిమెంట్సే ఏ మైనస్ బి అంటే 1 3 5 7 ఇక్కడ ఉంది ఆప్షన్ 4. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వాట్ విల్ బి ద రిమైండర్ వెన్ 9 పవర్ 6 ప్లస్ 1 ఈస్ డివైడెడ్ బై 8? 9 పవర్ 6 ప్లస్ 1 డివైడ్ బై 8. సో నేను 9 పవర్ 6ని 8తో డివైడ్ చేశాను. సో 9ని డివైడ్ చేయండి ఫస్ట్ 8తోని, అప్పుడు ఎంత వస్తుంది? రిమైండర్ 1. సో 1 పవర్ 6 ఎంత? 1. నెక్స్ట్ ప్లస్ 1 ఉంది. సో 1 ప్లస్ 1 2. సో 2 ఈస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ యాంగిల్ ఏబిఓ ఇచ్చాడు ఎంతని? 25 అని. యాంగిల్ ఏసిఓ ఇచ్చాడు 20 అని. అండ్ యాంగిల్ ఎక్స్ అడుగుతున్నాడు. యాంగిల్ ఏ ఈస్ ద ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ అండ్ యాంగిల్ ఎక్స్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్. సో ఇది ఆల్ఫా అనుకుంటే ఇది 2 ఆల్ఫా అవుతుంది, అంతేనా? మనం ఆల్రెడీ లైన్స్ అండ్ యాంగిల్స్లో చెప్పుకున్నాం. ఎప్పుడైనా ఇలా యారో లాగా కనుక ఉంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అయితే డి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. సో సేమ్ ఇక్కడ అలానే ఉంది కదా యారో. కాబట్టి 2 ఆల్ఫా ఏమవుతుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 25 ప్లస్ 20. సో 2 ఆల్ఫా మైనస్ ఆల్ఫా, ఆల్ఫా ఎంత? 25 ప్లస్ 20 అంటే 45. కానీ వాడు అడుగుతుంది ఆల్ఫా కాదు, ఏమడుగుతున్నాడు? ఎక్స్. ఎక్స్ అంటే 2 ఆల్ఫా అడుగుతున్నాడు. ఇట్ ఈస్ ఈక్వల్ టు 90. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 35. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ద ఫిగర్. చూడండి, పీటీ అనేది టాంజెంట్ పిఏబి సీకెంట్. సో వాట్ ఈస్ ద ఫార్ములా వీ హ్యావ్? పీటీ స్క్వేర్ ఈక్వల్ టు పిఏ ఇంటూ పిబి. పీటీ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36, పిఏ అంటే 5, పిబి అంటే 5 ప్లస్ ఎక్స్. సో 5 ఒకట్ల 5 ఏళ్ళ 35, 5 రెళ్ళ 7.2. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా? 7.2 మైనస్ 5 అంటే 2.2 సెంటీమీటర్స్. ఆప్షన్ 2. కానీ ఇక్కడ మనకి వాడు 2.5 ఇచ్చాడు కిలో. సో ఇది కూడా మనకి కీ మిస్టేక్ ఉంది. ఓకే, ఇందాకటి మీకు యాడ్ స్కోర్, ఇప్పుడు 2.2 ఎవడైతే పెడితే ఆడిది కరెక్ట్ అవుద్ది. 2.5 ఇచ్చాడు మనకి కీలోని, కాబట్టి అది తప్పు. నెక్స్ట్ 36. ఇఫ్ వెర్టిసెస్ ఆఫ్ పారలగ్రామ్ ఆర్ రెస్పెక్టివ్లీ 0 0 1 0 2 2 1 2 దెన్ ద యాంగిల్ బిట్వీన్ ద డయాగ్నల్స్. సో చాలా చాలా ఈజీగా చేయొచ్చు దీన్ని. ఎప్పుడు మీరు కనుక దీన్ని కార్టీజియన్ సిస్టంలో రాసుకుంటే, సో 0 0 ఇది ఒక వెర్టెక్స్, 1 0 ఇది ఒక వెర్టెక్స్, నెక్స్ట్ 1, 2 ఇది 1, 2 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ 2, 2 2, 2 అంటే ఇది. సో ఇది 1, 2 ఇది 2, 2 ఇదేమో 1, 0 ఇదేమో 0, 0. సో దిస్ ఈజ్ ద పారలగ్రామ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఒక డయాగ్నల్ని డ్రా చేద్దాం. ఇది ఒక డయాగ్నల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్యారలల్ టు వై యాక్సిస్. ఓకే, అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 0 0 అండ్ ఇట్ ఈస్ 2, 2 అంటే y ఈక్వల్ టు ఎక్స్ ఈ లైన్. సో ద యాంగిల్ బిట్వీన్ ద డయాగ్నల్ y అండ్ y ఈక్వల్ టు ఎక్స్ అండ్ ద లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు వై యాక్సిస్. సో అప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్ ఆర్ ఈక్వల్, అంతేనా? లేకపోతే y ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు మీకు ఈ రెండింటి మధ్యన యాంగిల్ కావాలి, అంతేనా? ఇప్పుడు చూడండి, ఇది 90, ఇది ఈక్వల్, కాబట్టి ఇది 45. సో ఇది 45 అయితే ఇది 45. సో కాబట్టి యాంగిల్ బిట్వీన్ ద డయాగ్నల్స్ ఎంత? 45. సో π/4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు ఫెన్స్ ఏ స్క్వేర్ రాము ఫిక్స్డ్ 36 పోల్స్. ఒక స్క్వేర్ ఉందంట, దాన్ని ఫెన్సింగ్ చేయాలి. మొత్తం ఒక్కొక్క దగ్గర పోల్స్ని పెట్టాడు, 36 పోల్స్ని. ఓకే, ఇలాగా ప్రతి పోల్ పెట్టాడు. ఇప్పుడు ఏం చెప్పాడు? ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పోల్స్ ఈజ్ 6 మీటర్స్. ఒక్కొక్క పోల్కి డిస్టెన్స్ 6 మీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు 36 పోల్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద టోటల్ పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్? 36 into 6. ఇట్ ఈస్ ద పెరిమీటర్ 4a. ఏ అనేది సైడ్ అనుకుంటే. సో 4 1 49. సో ఏ ఈక్వల్ టు ఎంత? 54. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అడుగుతున్నాడు. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే ఇప్పుడు ఎంత అవుతుందమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 54 స్క్వేర్. 54 స్క్వేర్ అంటే 4 4 16 ఉండాలి. ఆప్షన్లో ఎక్కడమ్మా యూనిట్ డిజిట్ 6 ఉంది? ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 38. ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చాడు అంటే √3/4 ఏ స్క్వేర్ ఇచ్చేసాడు. ఎంతని? 400 √3.
and you have to find out perimeter. Root 3 cancel. A square equal to 1600 and A equal to 40. So perimeter, that is 3A equal to 120 meters. Option 3 is the correct answer. Next 39. The diameter of sphere is 6. Diameter sphere is 6 అయితే radius ఎంత 3. And it is melted and drawn into a wire of diameter 0.2. Wire అంటే ఇప్పుడు ఏంటి? It is a cylinder. Okay. What about the radius of this cylinder? 0.2 centimeters diameter అంటే radius 0.1. Length of the wire. Length of the wire is nothing but height of the cylinder. సో ఇప్పుడు మనం మెల్ట్ చేసినప్పుడు ఈ స్పియర్ యొక్క వాల్యూము ఈ వైర్ యొక్క వాల్యూమ్ సేమ్గా ఉంటుంది. సో 4/3 పై ఆర్ క్యూబ్ ఈక్వల్ టు పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ హెచ్ అంటే ఎల్, ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. సో పై క్యాన్సిల్. సో ఇప్పుడు చూడండి 4/3 ఆర్ క్యూబ్ 3 × 3 × 3 ఆర్ స్క్వేర్ 0.1 కాబట్టి 1/10 రాసుకుందాం. 1/10 × ఎల్. ఓకే. సో చూడండి 3 క్యాన్సిల్. 4 3 12, 12 36, 36 × 10 × 10 అంటే 100. 3600 సెంటీమీటర్స్. సో అంటే మీటర్స్లో కావాలంటే 36 మీటర్స్. ఎక్కడ ఉంది? ఆప్షన్ 3. నెక్స్ట్, ద రేడియస్ ఆఫ్ ఎ సిలిండర్ ఈస్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఎ స్పియర్. అంటే రేడియస్ ఆఫ్ సిలిండర్ ఆర్ అనుకుంటే స్పియర్ రేడియస్ కూడా ఆర్ఏ. ద వాల్యూమ్స్ ఆర్ ఈక్వల్. సో సేమ్ ఇన్ దాట్లో వాల్యూమ్స్ ఈక్వల్ చేయండి. 4/3 పై ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. సో ఇక్కడ పై ఆర్ క్యూబ్లో పై ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఆర్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్? హైట్ ఆఫ్ ద సిలిండర్ ఎంతమ్మా? 4/3 ఆర్ అంటే 4/3 టైమ్స్ ఇట్స్ రేడియస్. ఆప్షన్ 1. 41. If the length of each side of an equilateral triangle is increased by 2 units, the area is found to be increased by 3 + √3 square units. The length of each side of the triangle. ఇలాంటివి మనం చేసాం ఆల్రెడీ. చాలా మంచి క్వశ్చన్స్. సో చూడండి, ట్రయాంగిల్ ఏరియా, సపోజ్ ట్రయాంగిల్ సైడ్ ఏ ఉండేటప్పుడు ఏరియా ఎంతమ్మా? √3/4 A². అంతేనా? ఇప్పుడు ట్రయాంగిల్ యొక్క సైడ్ 2 యూనిట్స్ పెరిగింది అంటే A+2. అప్పుడు ఏరియా ఎంతంట? 3 + 3 ఇంక్రీజ్ అయింది. అంటే ముందు ఉన్న దానికన్నా 3 + 3 అంటే ముందు ఎంత? √3/4 A². దానికన్నా 3 + 3 ఇంక్రీజ్ అయింది. 3 + √3 సారీ 3 + √3 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు వాడు ఏమంటున్నాడు అంటే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఈచ్ సైడ్, అంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏముందమ్మా? చాలా సింపుల్. A+2 సైడ్ ఉండేటప్పుడు దీని యొక్క ఏరియా ఏమవుతుంది? √3/4 A+2 హోల్ స్క్వేర్. అంతేనా? విచ్ ఈజ్ ఈక్వల్ టు దిస్. ఏంటది? √3/4 A² + 3 + √3. అంతే. సో రెండు ఈక్వల్ చేయండి. ఇప్పుడు దీన్ని హోల్ స్క్వేర్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది మనకి ఇక్కడ చెప్పండి? A² + 4 + 4A. సో √3/4 ఇంటూ మల్టిప్లై చేయాలి దీన్ని. అంతేనా? సో ఇక్కడ ఆల్రెడీ √3/4 A² ఉంది, ఇక్కడ √3/4 A² క్యాన్సిల్. తర్వాత √3/4 × 4 అంటే 4 క్యాన్సిల్ అయితే √3. ఆ √3 ఇక్కడ √3తో క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ √3/4 × 4Aలో 4 క్యాన్సిల్ అయితే √3A ఉంటుంది. ఇది 3కి ఈక్వల్ అన్నాడు. సో అప్పుడు A ఈక్వల్ టు ఎంత అవుతుంది? √3 యూనిట్స్. ఎందుకు? ఒక √3 క్యాన్సిల్ అయితే A ఈక్వల్ టు √3. ఆప్షన్ 1. క్లియర్? నెక్స్ట్, అంటే ఒక్కొక్కసారి ఏం చెప్తాడంటే దీనికి ఇలాంటి క్వశ్చన్ ఎంత ఇచ్చేసి ఇంకొంచెం లెవెల్ పెంచాలి అనుకుంటే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ఈచ్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అండ్ నేను అడుగుతాను, అది మీరు ఆన్సర్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. దెన్ వాట్ అబౌట్ ద ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ పెరిమీటర్? ఫైండ్ ద ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ పెరిమీటర్. ఇది ఫైండ్ అవుట్ చేయండి. ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ పెరిమీటర్ ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ 42. The area of the square is D. What is the area of the circle which has the diagonal of the square as its diameter? స్క్వేర్ యొక్క ఏరియా ఎంత ఇచ్చాడు? D ఇచ్చాడు. అంటే A² ఇచ్చాడు. ఎంతని? D అని. ఓకే. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుందమ్మా? √D. ఓకే. వాట్ ఈస్ ద డయాగనల్ ఆఫ్ ద స్క్వేర్? √2A. అంతేనా? అంటే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద డయాగనల్? √2D. వాట్ ఈస్ ద డయాగనల్ ఆఫ్ ది స్క్వేర్? √2D. ఈ √2D అనేది ఏముందంట? డయాగనల్ ఆఫ్ స్క్వేర్ అనేది డయామీటర్గా తీసుకున్నాడంట. దేనికి? సర్కిల్కి. ఇప్పుడు అలాంటి సర్కిల్ యొక్క ఏరియా, ఇప్పుడు డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ √2D, దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ ద సర్కిల్. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్ వెన్ యూ నో ద డయామీటర్ ఈజ్ πD² / 4.
సో పై ఇంటూ డి స్క్వేర్ అంటే 2d బై 4, 2 1s 2 2s. సో వాట్ ఈస్ ద ఆన్సర్? పై డి బై 2. ఎక్కడుంది? ఎక్కడా లేదు. కానీ ఆప్షన్ మనకి ఆన్సర్లో కీలో 4th ఆప్షన్ ఇచ్చాడు, ఇది తప్పు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? పై డి బై 2. సో ఇట్ ఈస్ ఆల్సో కీ మిస్టేక్. ఓకే, సో పై డి బై 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. పై డి స్క్వేర్ తప్పు అనమాట. ఓకే. 43. If the length of the tangent from 2, 5 of the circle x square plus y square minus 5x plus 4y plus k equal to 0 is root 37, then the value of k. So what is the length of the tangent from x1 y1 to the circle s equal to 0? It is equal to root s11. అంటే x ప్లేస్ లోని y ప్లేస్ లోని ఈ పాయింట్స్ వేసేయడం అంతే. సో అప్పుడు s11 వస్తుంది, దాని యొక్క రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, 2 స్క్వేర్ 4, 5 స్క్వేర్ 25, మైనస్ 5 ఇంటూ 2 10, మైనస్ 4 ఇంటూ 5 20, ప్లస్ కే అండర్ రూట్. ఇది లెంత్ ఆఫ్ ది టాంజెంట్. అది ఎంత ఇచ్చాడు? రూట్ 37 వాడే ఇచ్చాడు. సో చెప్పండి, 20లో 10 తీస్తే 10, ఓకే, 25 4 29 10 39, రూట్ 39 ప్లస్ కే ఈక్వల్ టు రూట్ 37. So now what is the value of k? 37 minus 39 ante minus 2. Minus 2. Option 1 is the correct answer. That's it. Okay. Next, 43. A point P moves in such a way that the sum of the square of its distance from the point A 2, 0 and B minus 2, 0 is always equal to the square of the distance between A and B. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? పాయింట్ P సపోజ్ x, y అనుకుంటే, ఓకే, సో ద గివెన్ కండిషన్ ఈజ్ PA స్క్వేర్ PB స్క్వేర్. దీని యొక్క సమ్ అనేది AB డిస్టెన్స్కి స్క్వేర్ ఉంటుంది, AB స్క్వేర్కి. సింపుల్. ఇంకా డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఫార్ములా, XYకి 2, 0 అంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 అంటే y స్క్వేర్. నెక్స్ట్ PB స్క్వేర్, x మైనస్ ఆఫ్ మైనస్ 2 దట్ ఈస్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 అంటే y స్క్వేర్. అండ్ AB స్క్వేర్ డిస్టెన్స్ చూడండి, 2 మైనస్ ఆఫ్ మైనస్ 2 దట్ ఈస్ 2 ప్లస్ 2 4 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ అంటే 0. ఓకే, ఇప్పుడు చూడండి, x మైనస్ 2 హోల్ స్క్వేర్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, అంటే 2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ 2y స్క్వేర్. సో మొత్తంలోన నేను 2 కామన్ తీసేసాను. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 16. సో 2 1s 2 8s, 2 స్క్వేర్ అంటే ఎంత? 4. ఈ 4 అటు పంపించేయండి, అప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఎంత వస్తుంది? 8 మైనస్ 4 4. సో వాట్ ఈస్ ద లోకస్ ఆర్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ దట్? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 4. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 45. The table shows the question wise data on the performance of student in an examination. The marks for each question are also listed. There is no negative or partial marking in the examination. అంటే మీరు పెట్టకపోయినా మార్క్స్ రావు, పెట్టి తప్పైనా కూడా మార్క్స్ రావు, పెట్టి కరెక్ట్ అయితేనే మార్క్స్ వస్తాయి. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద మార్క్స్ అప్లైడ్ బై ద క్లాస్ ఇన్ ద ఎగ్జామినేషన్? సో మొదటి క్వశ్చన్కి 2 మార్క్స్ అంట, 21 మంది కరెక్ట్ చేశారు, 17 మంది రాంగ్ చేశారు, 6 అటెంప్ట్ చేయలేదు. సో మొత్తం ఎంతమంది ఉన్నారు అసలు పిల్లకాయలు? 21 ప్లస్ 17 అంటే 38 ప్లస్ 6 44 మంది. అన్ని దగ్గరలో చూడండి 44 మంది ఉన్నారు. ఓకే, రెండో క్వశ్చన్ 3 మార్కులు అంట కరెక్ట్ అయితే దానికి 15 మంది పెట్టారు. మూడో క్వశ్చన్ 2 మార్కులు వస్తాయంట, 23 మంది పెట్టారు. ఈ రాంగ్గా పెట్టినందుకు అటెంప్ట్ చేసిన వాళ్ళని మనం కన్సిడర్ చేయము. సో ఇప్పుడు చూడండి, 2 మార్కులు కరెక్ట్, ఎంతమంది పెట్టారు? 21, అంతేనా? సో ఇప్పుడు అంటే ఎన్ని మార్కులు వచ్చాయి? 21 ఇంటూ 2 అంటే 42. సారీ. నెక్స్ట్ 3 మార్కులు వచ్చాయి కరెక్ట్, ఎంతమంది పెట్టారు? 15 మంది, అంటే 15 ఇంటూ 3 45. నెక్స్ట్ 2 మార్కులు వచ్చాయి, 23 మంది పెట్టారు, 23 2 46. మొత్తం ఎంతమంది? 44. సో 40 40 40 120, 131 133 బై 44. అంటే ఇది మీకు దగ్గర 3 పాయింట్ సంథింగ్ వస్తుంది, 3.0 అట్లా. అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 46. In a company with 100 employees, 45 earns 20,000 per month, 25 earns 30,000 per month, and 20 earn 40,000 per month, and 8 earn 60,000 per month, and 2 earn 1,50,000 per month. The median of the salaries. So try to put it in a grouped data so that మీరు ఈజీగా చేసేయచ్చు. సో చూడండి, 100 ఎంప్లాయీస్ ఉన్నారు. సో దాంట్లో 45 పీపుల్, ఓకే, 20,000 రాయకుండా నేను అన్ని థౌజండ్స్లో పెట్టేస్తాను, అంటే 20K per month.
నెక్స్ట్ 25 మెంబర్స్ 30K per month, 20 మెంబర్స్ 40K, అండ్ 8 మెంబర్స్ 60, అండ్ 2 people ఎర్న్ 150. అంటే అక్కడ 1,50,000 కాబట్టి థౌజండ్స్లో కాబట్టి 150. ఓకే, ఇప్పుడు మనకి మీడియన్ కావాలి. సో టోటల్ ఎంత 100. సో మీడియన్ అంటే 100/2 50. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ చేస్తున్నాం. 45 ప్లస్ 25 అంటే 70, 70 ప్లస్ 20 90, 98, 100. ఇప్పుడు 100/2 అంటే 50, 50కి దగ్గరలో ఉండాలి, 50 కన్నా ఎక్కువ ఉండాలి. ఎక్కడ ఉంది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 70. సో 70కి కరస్పాండింగ్గా ఉన్నదే మీడియన్, అంటే 30,000 ఇస్ ద మీడియన్. అంతేనా? జస్ట్ సింపుల్, వెరీ క్వశ్చన్, ఈజీ. నెక్స్ట్ 47, ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఓకే, ఆల్రెడీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఓకే, గివెన్ దట్ ద మీన్ అండ్ మీడియన్ ఆర్ ఈక్వల్ అండ్ ఆర్ ఆల్సో ఈక్వల్ టు ట్వైస్ ద మోడ్, ద వాల్యూ ఆఫ్ y ఈజ్. సో చూడండి, y అనేది ఎక్కడుంది, 9కి దగ్గరలో ఉంది. సో కాబట్టి ఆ ఆప్షన్లో నాకు తెలిసి 7 కానీ 8 కానీ ఏ ఛాన్సెస్ చాలా ఎక్కువ అంతే, కానీ ఖచ్చితంగా అని చెప్పాం. ఓకే, సో చూద్దాం. అలా అని చెప్పలేం గట్టిగా. ఓకే, కాబట్టి చేసుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నాడు, మోడ్కి ఈక్వల్గా, మోడ్కి ట్వైస్గా ఉన్నాయంట మీన్ అండ్ మీడియన్. ఇక్కడ చూడండి ఆప్షన్లో ఇచ్చిన ఈ డేటాలో మోడ్ ఏమవుతుంది, ఏది రిపీటెడ్, మోస్ట్ రిపీటెడ్ ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ద మోడ్. ఓకే, మోడ్ అనేది ఎక్స్. ఇప్పుడు ఏమంటున్నాడు, నెక్స్ట్ మీన్ అండ్ మీడియన్ ఆర్ ఈక్వల్. మీడియన్ ఏంటో చూద్దాం. మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఇటు 4 తీసేయండి. సో మీడియన్ ఈజ్ వై. సో వై ఈజ్ ద మీడియన్, విచ్ ఈజ్ నథింగ్ బట్ మీన్ కూడా ఎంత అంటున్నాడు, వైఏ. ఓకే, బట్ దే ఆర్ ఈక్వల్ టు twice the mode, 2x. So y equal to 2x. So now what are the values of this 1, x, 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 2x, 2x, 9, 16, 18 are the observations. ఇప్పుడు దీని యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేయండి. జస్ట్ యాడ్ చేయండి. 1 + 9 10, 18 + 16 34, 44 మొత్తం. ఓకే, మళ్ళీ ఎక్స్లు ఎన్ని ఉన్నాయి, 3, ఇక్కడ 4, మొత్తం 7x. అబ్జర్వేషన్స్ ఎన్ని, 9. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు మీన్ అంటే ఎంత, మళ్ళా ఇట్ ఈస్ ఈక్వల్ టు మీడియన్ అండ్ బోత్ ఆర్ ఈక్వల్ టు ట్వైస్ ద మోడ్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 2x. సో చెప్పండి, 44 + 7x ఈజ్ ఈక్వల్ టు 9 × 2 అంటే 18x. అంటే 11x ఈక్వల్ టు ఎంత, 44. అంతేనా? సో x ఈక్వల్ టు ఎంత, 4. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, y అంటే 2x అంటే 8. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏదో అయిపోయింది కానీ ఖచ్చితంగా 9కి దగ్గరలో ఉంది కదా అని 8 అని పెట్టేవద్దు. సో ఓకే, బట్ ఛాన్సెస్ ఆర్ హై అని చెప్పాను అంతే. నెక్స్ట్ 48, ఇన్ ద గివెన్ డేటా x is the size of the shirt and f denotes the sales per day. Which sized shirt is in most demand? మోస్ట్ డిమాండ్ అంటే ఎక్కువ మంది కొంటున్నారు అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది మనకి, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మోడ్. సో మోడ్ ఎక్కడ, ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఎక్కువగా ఉందో దానికి కరస్పాండింగ్గా ఉన్న సైజే మోస్ట్ డిమాండ్ సైజ్. ఓకే, సో 155 మెంబర్స్ కొంటున్నారు, ఎక్కువ మంది కొంటున్నారు దానికి కరస్పాండింగ్ సైజ్ ఎంత, 32. సో 32 ఈస్ ద మోస్ట్ డిమాండ్ సైజ్. 49, ఇది కొంచెం మీకు కనిపించాలంటే కొంచెం పైకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే, the following bar chart shows the number of candidates who applied for a job in A and B companies during the 6 years period. Total number of candidates who applied for company B. Company B అంటే ఇది. ఓకే, ఓవరాల్ ఇయర్స్ 6 + 6 + 5 + 12 + 5 + 8. ఓకే, is what percentage of the total number of candidates who applied for company A. సో ఫస్ట్ కంపెనీ ఏ ఎంతమంది చెప్పండి, 9 + 7 16, 16 + 9 25 + 10 35 + 40 + 6 46. అది డినామినేటర్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ బి చెప్పండి, 6 + 6 12 + 5 17 + 2 19, 17 + 12 అంటే 29 + 5 34 + 8 42. సో 42/46 × 100 అంటే 221 223. సో 21కి 23 కంటే దగ్గర మీకు ఇది 25 అనుకున్నాను అనుకోండి, 25 4 100 అంటే 84 కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, సో అది కొంచెం ఎక్కువే ఉండాలి. తర్వాత 90 దగ్గరలో ఉండాలి. సో ఆన్సర్ నాకు తెలిసి 91.3. అంతేనా? 93 అంత ఎగ్జాక్ట్గా రాదు కదా, ఇవి ఎలాగనో క్యాన్సిల్ అంత ఈజీగా అయ్యేవి కాదు. సో కాబట్టి డెఫినెట్గా పాయింట్స్లో ఉండాలి. సో 90కి దగ్గరలో ఉండాలి కాబట్టి 91.3, ఆప్షన్ 3. నెక్స్ట్ 50. సో ఇది కూడా మీకు కనిపిస్తుందో లేదో విత్ ఆప్షన్స్. 1 minute.
ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే. Study the following bar chart and pie chart that shows the data of percentage of people working in different mobile companies. ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ టైం మనం జరిగిన ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్లో కూడా ఇలాంటివి ఇచ్చాడు. చాలా చాలా మంచి క్వశ్చన్స్. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈస్ 45,000, ఓకే, దెన్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ ఏ అండ్ సి కంపెనీస్ టుగెదర్. ఇక్కడ చూడండి, మొత్తంగా కంపెనీలోని 100% అనుకుంటే 100% ఎంత? 45,000ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అప్పుడు 1% ఎంత? ఇట్ ఈస్ ఈక్వల్ టు 450 పీపుల్. సో ఏలో ఎంతమంది అంట? 20%. అంటే ఏలో ఎంతమంది ఉన్నారు? 20 × 450. ఓకే, నెక్స్ట్ సిలో ఎంతమంది ఉన్నారు? 31%. అంటే సిలో ఎంతమంది ఉన్నారు? 31 × 450. ఓకేనా, ఇది సి. ఇప్పుడు ఈ 20 × 450లో మళ్ళీ మేలు ఫిమేల్ రేషియో కనుక చూసుకుంటే మేల్ ఎంత? ఇది ఫిమేల్, ఇది మేల్. సో ఏలో చూసుకుంటే మేల్ 65 అంట, ఫిమేల్ ఏమో 35 అంట. రేషియో చూడండి, రేషియో ఎంత అవుతుంది ఇక్కడ? 5 ఏళ్ళ 5 13. అంటే 30 parts కనుక మేల్ ఉంటే 7 parts ఫిమేల్ ఉన్నారు. సో టోటల్ ఎంత? 20 parts. ఈ 20 parts దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? 20 × 450. అప్పుడు 1 part దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? 20 క్యాన్సిల్ అయిపోతే 450. ఇప్పుడు మేల్ ఎంతమంది అవుతారు అప్పుడు? 13 parts కాబట్టి 13 × 450 ఈజ్ ద మేల్స్ ఇన్ ఏలోని మేల్స్. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఇంకేమన్నాడు? సిలోని గురించి మాట్లాడదాం. సిలో టోటల్ ఎంప్లాయీస్ ఎంత? 31 × 450. దీంట్లో మేలు ఫిమేల్ రేషియో చూద్దాం. ఎంత? సిలోని మేల్ ఏమో 40, ఫిమేల్ ఏమో 60. 40:60 అంటే 2:3. అంతేనా? సో 2 + 3 5 parts ఎంత రిప్రజెంట్ చేస్తుంది? 31 × 450. అంటే 1 part ఎంత రిప్రజెంట్ చేస్తుంది? 31 × 90. 5 ones 590. ఇప్పుడు మనకి మేల్ కావాలి అంటే 2 parts కావాలి. అంటే 2 × 31 × 90 ఇస్ ద మేల్స్ ఇన్ కంపెనీ సి. సో ఇప్పుడు చెప్పండి, 13 × 450 అంటే ఎంత వస్తుందమ్మా? ఇక్కడ 13 × 450 మల్టిప్లై చేయండి, మీకే వచ్చేస్తుంది ఆన్సర్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 585. అంతేనా? 13,000 అంతే, 5850. మరి ఇది చెప్పండి, 2 3 6 62 × 9 అంటే 5580. అంతేనా? సో 5850కి 5580 కలిపితే ఎంత వస్తుంది? ఇక్కడ 0 13 8 9 5 14 11. సో 11,430. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చేసుకోవాలి ఇది. అంటే ఫస్ట్ ఏలో ఎంతమంది ఉన్నారు, సిలో ఎంతమంది ఉన్నారు, దాని నుంచి మళ్ళీ మేలు ఫిమేల్ రేషియో అనేది ఇక్కడ నుంచి మనం తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? So these are the questions asked in the FBO mains exam. In the similar way, we will discuss again the FSO mains exam. FSO mains general mathematics paper ఉంది కదా, ఆ పేపర్లో ఉన్న 150 questions కూడా ఖచ్చితంగా మనం డిస్కస్ చేస్తాం. And if you enjoy these sessions, definitely please comment. And if you think these will be helpful for the competitive aspirants, then please share these videos to them, and definitely they will improve the speed in their calculation. Thank you very much for listening. Take care of you. Jai Hind.